ఫారెస్ట్ అధికారుల అండదండలతోనే టేక్ చెట్లు నరక వెళ్తున్నారు. మన కల్ప స్మగ్లర్లు అని చెప్పుకోవచ్చు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం గొర్రగూడెం అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తికి 201 చెట్లు మాత్రమే టేక్ చెట్లను కోసేందుకు కట్ చేసేందుకు అనుమతులు ఇవ్వగా ఆ వ్యక్తి 201 చెట్టు కన్నా దాదాపుగా 400-500 చెట్లను నరికిన సంఘటన వెలుగులోకి చూసుకుంది. ఇప్పుడు ఉన్న ప్రస్తుతం మనం ఈ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూసుకున్న విజువల్స్‌లోనైతే చూస్తుంటే ఇవన్నీ దాదాపుగా 200 చెట్ల కన్నా పైబడిగా నరికివేసినట్లు మనకు విజువల్స్‌లో కనిపిస్తున్నాయి. ఈ ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన అనుమతులకు కాకుండా అదనంగా చెట్లను నరికినని చెప్పేసి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో నిన్న హుటాహుటిన విజిలెన్స్ అధికారులు ఈ మల్యాల మండలం గొర్రెగూడెం గ్రామంకు చేరుకొని ఇక్కడ నరికివేసి ఉన్న ఈ టేక్ చెట్లనన్నింటినీ పరిశీలించడం జరిగింది. నిన్నటి నుండి కూడా దాదాపు విజిలెన్స్ అధికారులు ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఈ ఎన్ని చెట్లు నరికారు ఏంటి అని ఆరా తీసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంకా సోదాలు కూడా చేస్తున్నారు. అటవీ ప్రాంతాన్ని అంతా కూడా గాలిస్తున్నారు. అసలు ఎన్ని చెట్లకు అధికారులు అనుమతులు ఇచ్చారు, వీళ్ళు ఎన్ని చెట్లు నరికారని చెప్పేసి పూర్తిగా విచారణ అనేది చేపడుతున్నారని మనకు తెలుస్తుంది. ఇదంతా ఫారెస్ట్ అధికారుల అండదండలతోనే కొనసాగిందని చెప్పేసి కూడా అధికారులు అంచనాకు వచ్చే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ అటవీని రక్షించాల్సిన అధికారులే ఇట్లా చెట్లను నరికినా కూడా చూసి చూడనట్లు వివరించడంతో ప్రజల్లో ఒక అనుమానం చెలరేగిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఇదే తరహాలో ఘటనలు ఉన్నాయి. అయినా కూడా అధికారులు చూసి చూడనట్లు వివరిస్తున్నారని చెప్పేసి ఫారెస్ట్ అధికారులపై ఇక్కడున్న స్థానికులంతా పలు ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడైనా ఫారెస్ట్ అధికారులు అటవీ సంపదను కొల్లగొట్టకుండా ఎవరు కూడా కొల్లగొట్టకుండా ఉండేందుకు కాపాడాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. ఇంకా మనం ప్రస్తుతం ఈ విజువల్స్ను చూసుకున్నట్లయితే ఒక పుష్ప సినిమాలో తరహాలనే ఈ టేక్ చెట్లన్నీ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. 1 కాదు 2 కాదు ఏకంగా 500 చెట్లను దాదాపుగా నరికినట్లు విజిలెన్స్ అధికారులు అంచనా వేసుకుంటున్నారు. కానీ ఈ విజిలెన్స్ అధికారుల విచారణ అనేది ఎప్పటివరకు పూర్తవుతుందో ఇంకా తెలియని విషయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడని కాకుండా మరో ప్రాంతంలో కూడా ఇట్లనే కుప్పలు తెప్పలుగా టేకు చెట్లు పడి ఉన్నాయని చెప్పేసి విజిలెన్స్ అధికారులకు మరో ఫిర్యాదుదారు కూడా తెలిపినట్టు చెప్తున్నారు. విచారణ కొనసాగుతుంది. ఇంకా దాదాపు ఈరోజు సాయంత్రం వరకు విచారణ పూర్తి నివేదికను విజిలెన్స్ అధికారులు అటు డిఎఫ్ఓకు కానీ విజిలెన్స్ పై అధికారులకు అందజేయనున్నట్లు ఇక్కడికి వచ్చిన అధికారులు మనకు మీడియాకి ఇచ్చిన సమాచారం. జగిత్యాల నుంచి హరికృష్ణ, మైత్రి న్యూస్.